మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ భారతదేశ అత్యంత పెద్ద సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం, సామాజిక న్యాయం తీసుకురావాలనేటువంటి అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేస్తూ అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈ దేశానికి పటిష్టమైనటువంటి వజ్రాయుధం లాంటి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతుందంటే అది స్వర్గీయ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ మహిమని చెప్పక తప్పదు. అటువంటి రాజ్యాంగంతో, ఒక వజ్రాయుధం లాంటి రాజ్యాంగంతో ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకున్నదంటే ఈరోజు వారిచ్చినటువంటి పటిష్టమైనటువంటి పునాది వల్లే ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే 2047కి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రపంచ దేశాల్లోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో వారి ఆలోచన విధానాన్ని కార్యరూపం చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారి జీవితాన్ని ఆశయంగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలు నెరవేరే విధంగా ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో ప్రపంచ పటంలో అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి దేశంగా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నా